అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హారికాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం నైవేద్యాలు చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అర్ధసేరు బియ్యంతో ఇన్ని రకాల వంటలు చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. అంటే ఆఖరి నిమిషంలో చేయాలనుకునే వాళ్ళు, లేదు ఒంటరిగా ఒక్కరే చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వ్రతాలు కానీ పూజలు కానీ. అట్లాంటప్పుడు ఇలా సులభంగా చేసేసుకుంటే చాలా శ్రమ తగ్గుతుంది. దానివల్ల పూజ మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుందన్నమాట. ముందుగా అర్ధసేరు బియ్యాన్ని తీసుకొని కడిగి దానికి 2 ఇంతలు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒకసారి కడిగి అందులో 1 కప్పు నీళ్లు పోసి దాన్ని పక్కన ఉంచుకోవాలి పాయసం కోసం. ఇంకొక స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో ఈ సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. ఈ అన్నం ఉడికి నీళ్లు మరిగేలోపు మనం ఇంకొన్ని పనులు చేసి ఉంచుకుందామండి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని తురిమి ఉంచుకోవాలి. తర్వాత నిమ్మకాయని కోసి నిమ్మరసం తీసి ఉంచుకోవాలి. 1 కప్పులో కొద్దిగా పెరుగు, మీగడతో కూడిన పాలను వేసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో దంచిన బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని మరిగించుకోవాలి. పాకం రానవసరం లేదండి, బెల్లం బాగా కరిగితే చాలు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి 1 కప్పులో 2 చారెళ్ళ పచ్చిశనగపప్పు, 2 చారెళ్ళ మినపప్పు తీసుకుందాం. ఇవి అన్ని రకాల అన్నాల్లోకి పోపు కోసం, పోపు లేదా తిరగమాత. ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు నీళ్లు మరిగాయి కదండి, ఈ నీళ్ళల్లో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అన్నం విజిల్స్ వచ్చాక అన్నం స్టవ్ని ఆఫ్ చేసేసి 2 నిమిషాల తర్వాత కుక్కర్ని దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణంలో నూనె తీసుకొని అందులో ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కాస్త దోరగా వేయించుకోదండి, మాడిపోకుండా వేయించుకోవాలి. వేయించుకుని ఇది అన్ని రకాల అన్నాల్లోకి ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. అలా కాదు అనుకునే వాళ్ళు మీరు విడివిడిగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వలన మనం డిసైడ్ చేసుకోలేకపోతాం కదండి. అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని ఇన్ని రకాల వంటలు చేసుకోవాలంటే కష్టం, కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకునే విధానంలో ఇది ఒకటనమాట. ఈ పప్పులు త్వరగా వేగాక అందులో చారెడు జీలకర్ర, చారెడు ఆవాలు వేసి వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఈ పప్పు మాడిపోకుండా ఉండడం కోసం ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది నూనె బాగా మరిగిపోయి పప్పు మాడిపోతుంది అనుకున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేయట్లేదు, ఎందుకంటే మిగిలిన అన్నాల్లోకి పసుపు అవసరం లేదు కాబట్టి నేను పసుపు వేయట్లేదు. స్టవ్ మీద నుంచి దించిపెట్టేయాలన్నమాట, అంటే ఇంకా ఎక్కువగా వేగకుండా ఉంటుంది. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసేసి వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్నాం కదండి. మొదటగా ఏం చేద్దామంటే ఇంకో బాణలు తీసుకొని అందులో కొద్దిగా మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న పోపు వేసుకొని అందులో 2 ఎండుమిర్చి, సన్నగా తరిగి ఉంచుకున్న 1 పచ్చిమిర్చి వేసి ఇంకాస్త వేయించాక అందులో ముందుగా తురుము ఉంచుకున్న కొబ్బరిని తీసుకొని ఇందులో వేయాలి. ఒక 6 నిమిషం నుంచి 1 నిమిషం వరకు వేస్తే చాలు. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఇంకా యాడ్ చేయకండి, ఎందుకంటే కొబ్బరి అన్నానికి తక్కువ ఉప్పు సరిపోతుంది. ఆల్రెడీ మనం పోపు వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాణలిలో
అంటే కొబ్బరి లేకుండా చూసుకోవాలి. అదే బాణలు తీసుకోండి, లేదు ఇంకో బాణలైనా తీసుకోవచ్చు. అందులో కొద్దిగా నూనె పోసి బాగా వేడెక్కనివ్వండి. నూనెని బాగా వేడెక్కాక అందులో వేరుశనగ గుండ్లు వేసి బాగా వేగనివ్వాలి. త్వరగానే వేగిపోతాయండి. వేగాక అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదండి, ఒక గరిటెడు పోపు తీసుకొని ఇందులో వేసుకొని, చిరి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పోపులో, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని 2 ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇంకొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి ముందుగా వేయించి ఉంచుకున్న మెంతుల పొడిని వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తీసి ఉంచుకున్న నిమ్మరసాన్ని ఇందులో కలిపి దీన్ని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఈ బాణాలని. ఇప్పుడు మొదట మనం పోపు వేసిన బాణలు ఉంది కదండి, దాన్ని తీసుకొని అందులో పోపు కాస్త వేడెక్కించాక పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి కాస్త వేపాక అందులో ఇంకొద్దిగా ఉప్పు వేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం మరిగించిన వేడి నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాం కదండి, ఇప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికించాలి. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది, ఇవి త్వరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేలోపు మనం కుక్కర్ మూత తీసి మిగిలిన అన్నాలు కలుపుకుందాం. వేయించిన కొబ్బరి మిశ్రమంలో అన్నాన్ని తీసుకొని కలపాలి. 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. అన్నం తీసుకొని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి, కలపడం కష్టమవుతుంది. వెడల్పు గిన్నెలోకి తీసుకొని ఒకసారి బాగా కలిపేశాక దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకొని అందులో దానికి సరిపడా అన్నాన్ని వేసి బాగా కలపాలి. బాగా కలిపితే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం dadhyojanam, అదే అండి పెరుగన్నం కలుపుకుందాం. అల్లం పచ్చిమిర్చి వేసి పోపు పెట్టుకున్న గిన్నెను తీసుకొని అందులో ఈ పెరుగును వేసి బాగా కలపాలి. పెరుగు పాలు కలిపి ఉంచుకున్నాం కదండి 1 కప్పులో, దాన్ని బాగా కలిపాక అందులో ఇది dadhyojanam కాబట్టి అన్నాన్ని కాస్త మెత్తగా చేసుకోవాలి. అన్నాన్ని బాగా మెత్తగా చేసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదు వేసి కలిపేయచ్చు. ఇలా పాలు పెరుగు 2 కలిపినందువలన అది పొలవదు. నివేదన ఇచ్చేటప్పుడు ఇంకాస్త పెరుగు కలిపి నివేదించుకోవచ్చు, అంటే అప్పటికి గట్టిగా అయిపోతుంది కదా, అందుకోసం. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా dadhyojanam రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో 1 కప్పు ఆవు పాలు అయితే మంచిదండి, దొరకకపోతే మీరు గేదె పాలైనా తీసుకోండి. పాలు తీసుకొని పాలని బాగా మరిగించాక 1/3 కప్పు అన్నాన్ని తీసుకొని బాగా మెత్తగా చేసి ఇందులో వేసి కలిపి ఉడకనివ్వాలి. కాసేపు ఉడకనిచ్చాక అన్నం బాగా అందులో కలిసిందో లేదో గమనించుకొని ఆ తర్వాత ముందుగా మనం బెల్లం మిశ్రమాన్ని చల్లారబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మిశ్రమాన్ని తీసుకొని ఇందులో కలుపుకోవాలి. బెల్లం మిశ్రమం ఖచ్చితంగా చల్లగా ఉండాలండి, ఎందుకంటే ఈ అన్నం వేడిగా ఉంటుంది కదా, అందులో వేడి బెల్లం పోస్తే పాయసాన్నం విరిగిపోతుంది. పాయసాన్నం విరగకుండా ఉండాలంటే బెల్లం ఖచ్చితంగా చల్లగా ఉండాలి. ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కానీ, యాలకుల గింజలు కానివ్వండి, యాలకులు కానీ వేసుకోవచ్చు. ఖచ్చితంగా యాలకులు వేయాలండి నైవేద్యంగా స్వీట్ చేసేటప్పుడు. ఇది ఎప్పుడు జారుగా ఉన్నా నివేదన చేసేటప్పటికి గట్టిగా అయిపోతుందండి, జారుగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మరుగుతున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి,
వాటిని ఉడికేయలేదో గమనించుకొని అందులో 1/4 కప్పు పంచదారని కలుపుకోవాలి. పటిక బెల్లమైనా కలుపుకోవచ్చు, పంచదార అయినా కలుపుకోవచ్చు. ఇందులో కూడా 4 యాలకుల గింజలు వేసుకోవాలి. పంచదార బాగా కరిగాక ఇందులో కూడా చల్లారిన పాలు పోయాలి. చల్లారిన పాలు పోస్తే పాయసం విరగకుండా ఉంటుంది. వేడి పాలు పోసారంటే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఇలా చాలా సులభంగా కొబ్బరన్నం, నిమ్మకాయ పులిహోర కొని ఆ తర్వాత ముందుగా మనం బెల్లం మిశ్రమాన్ని చల్లారబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మిశ్రమాన్ని తీసుకొని ఇందులో కలుపుకోవాలి. బెల్లం మిశ్రమం ఖచ్చితంగా చల్లగా ఉండాలండి. ఎందుకంటే ఈ అన్నం వేడిగా ఉంటుంది కదా, అందులో వేడి వేడి బెల్లం పోస్తే పాయసాన్నం విరిగిపోతుంది. పాయసాన్నం విరగకుండా ఉండాలంటే బెల్లం ఖచ్చితంగా చల్లగా ఉండాలి. ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కానీ, యాలకుల గింజలు కానివ్వండి, యాలకులు కానీ వేసుకోవచ్చు. ఖచ్చితంగా యాలకులు వేయాలండి నైవేద్యంగా స్వీట్ చేసేటప్పుడు. ఇది ఎప్పుడు జారుగా ఉన్నా నివేదన చేసేటప్పటికి గట్టిగా అయిపోతుందండి. జారుగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మరుగుతున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని ఉడికేయలేదో గమనించుకొని అందులో 1/4 కప్పు పంచదారని కలుపుకోవాలి. పటిక బెల్లమైనా కలుపుకోవచ్చు, పంచదార అయినా కలుపుకోవచ్చు. ఇందులో కూడా 4 యాలకుల గింజలు వేసుకోవాలి. పంచదార బాగా కరిగాక ఇందులో కూడా చల్లారిన పాలు పోయాలి. చల్లారిన పాలు పోస్తే పాయసం విరగకుండా ఉంటుంది. వేడి పాలు పోసారంటే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఇలా చాలా సులభంగా కొబ్బరన్నం, నిమ్మకాయ పులిహోర, dadhyojanam మరియు పాయసాన్నం చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. పాయసం కూడా ఇలా 5 రకాల వంటలు నాకు అరగంటలో అయిపోయాయి. రుచి కూడా చాలా బాగా వచ్చింది.